తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. వాసేవ ఇంద్రి రూపంలో ఉన్నటువంటి పరమ గురువుకి నమస్కారం చేసుకుంటూ మనం గురు పూజ మహోత్సవాల్లో రెండవ రోజు సాయంకాలం కార్యక్రమంలో ఉన్నాం. గురు పూజలు అనగానే మనకి ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. మనకి ఎప్పటి నుంచో గురు పూజల గురించి మనసులో మెదులుతూ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వెళ్ళి పాల్గొంటామా, ఎప్పుడు సేవ చేస్తామా అనేటువంటి ఒక ఆలోచనలో ఆనందంలో ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూసి మనకి గురు పూజలు ఆలయం వస్తే దాంట్లో పాల్గొంటాం. అయిపోయాక అయ్యో అప్పుడే అయిపోయా అనిపిస్తూ ఉంటుంది గురు పూజలు. అయితే వీటి గురించి మనకి రామకోటి తాతయ్య గారు చక్కనైనటువంటి వ్యాఖ్య ఒకటి ఇచ్చారు, అది చూద్దాం మనం. గురు పూజల నిర్వహణ. అసలు గురు పూజలు అంటే ఏం చేయాలి, మనం దాన్ని నిర్వహించుకోవాలి కదా. దాని గురించి ఏం చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ముందు దాని గురించి వస్తుంది. తర్వాత డేట్స్ ఫిక్స్ చేసుకుంటాం, ఎక్కడ చేసుకుంటాం, తర్వాత దానికి సంబంధించి ఎవరెవరిని పిలవాలి పెద్దగా, అంటే ప్రసంగాలకు కానీ పూజలకు కానీ అన్నిటికీ కూడా కొంతమందిని ముఖ్య అతిథులుగా పిలుస్తాం. తర్వాత అందరికీ ఇన్విటేషన్ పంపిస్తాం. ఇటువంటి నిర్వహణ బాధ్యత అంతా కూడా తీసుకుని అక్కడ పెద్దలందరూ వీటి ఏర్పాట్లు 2 నెలల ముందర నుంచి ప్రారంభం చేసుకుంటారు. దాని గురించి మనకి తాతగారు చక్కటి వ్యాఖ్య ఇచ్చారు. వారిది అంటూ ఏమీ లేనివారే మనకు అన్నీ ఇవ్వగలరు. మన దగ్గర ఏమున్నాయి అంటే, మన దగ్గర ఏమున్నాయి ఇచ్చగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళే, అంటే నాది కాదు అనుకుని ఏదైనా ఇచ్చగలిగే. ఒకసారి ఇక్కడ సందర్భం వచ్చిన కాబట్టి చెప్పుకోవచ్చు. మాస్టర్ ఈకే గారు, అమ్మగారు, ఇంకా కొంతమంది కలిసి మహానంది, అహోబిలం ఇవన్నీ చూడడానికి వెళ్ళారు. అయితే అక్కడ మహానందిలో స్నానం చేస్తున్నారు. కొలంలో స్నానం చేస్తుంటే చేసి బయటికి రాగానే ఒక ఆయన వచ్చి వేదం చదివి ఆశీర్వచనం చేశారట. ఒక బ్రాహ్మణుడు వచ్చి పెద్ద ఆయన చేస్తే, ఇది స్వయంగా అమ్మగారు చెప్పిన మాటలు. వస్తే మేష్ గారు మామూలుగా అయితే వాళ్ళని సత్కరించారు, బట్టలు పెట్టే ఏదో ఒకటి. కానీ మరి ఇంటి దగ్గర కాదు, ఇంకెక్కడా కాదు, అక్కడ కోనేరు దగ్గర. అందుకని సత్కరించడానికి కనీసం పోయిన డబ్బులు ఏదైనా ఇద్దాం అంటే పంచ షర్టు ఉంటే షర్టు జేబులోంచి తీసి ఇచ్చేవారు. అప్పుడు అందుకని చేతికి ఉన్నటువంటి బంగారపు ఉంగరం తీసి ఆయన తొడిగేశారు. పక్కన ఉన్నాడు మేష్ గారు. అంటే అవును, వాళ్ళని గౌరవించాలి కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం అన్నారు. అంటే వారిది కాదు అనుకుని ఇచ్చేస్తారు. ఇటువంటి సందర్భాలు మేష్ గారి జీవితంలో ఎన్నో చూసాం. వారిది అంటూ ఏమి లేని వారే మనకు అన్నీ ఇవ్వగలరు. అందుకని మనకి ఏ కావాలన్నా ఇస్తున్నారంటే మేష్ గారు, వారికి ఏమీ లేదు. మన తాతగారైనా మేష్ గారైనా ఎత్తిన వారైనా వీళ్ళు ఎవరైనా కూడా వారికి అంటూ ఏముండదు. వారికి ఇది నాది, ఇది నేను దాచుకోవాలి అని ఏముండదు. మేష్ గారి పుట్టినరోజు కానీ ఏదైనా శివ గారి పుట్టినరోజు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు కానీ అయినప్పుడు మేష్ గారికి పళ్ళు కానీ స్వీట్స్ కానీ తెచ్చిస్తే వెంటనే ఇంకా ఇంట్లోకి పంపించాలి, ఇంతకీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలని అనుకోకుండా అందరికీ అన్నీ పంచిపెట్టేసేవారు అనమాట. ఎప్పుడూ కూడా అది ఎప్పుడూ ఆయన దగ్గర చూస్తూ ఉండేవాళ్ళం. మనల్ని నడిపించగలరు, మనకి అన్నీ ఇవ్వడం,
మనల్ని నడిపించడం కూడా వాళ్ళే చేస్తారు. మనం ఇలాగ ఈరోజు గురు పూజలకు వెళ్దాం అనుకోవడం, వెళ్ళడం, అక్కడ సేవ చేయటం, నలుగురితో చక్కగా మిత్రత్వం కలుగు చేసుకోవడం, ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటివి అన్నమాట. గురు పూజలకు కావాల్సిన ఏర్పాటు జరగడం గమనిస్తే ఈ సత్యం దర్శనమిస్తుంది. ఒక గురు పూజలకు ముందు మాస్టర్ గారు తన సహచరులలో ఒకరిని పిలిచి, నీవు గురు పూజల ఏర్పాట్లన్నీ చూడు అన్నారు. ఒక ఆయన్ని పిలిచి ఈ గురు పూజల ఏర్పాట్లన్నీ చూస్తుండని చెప్పారు. చాలా తమాషా చేస్తుంటారు మాస్టర్స్. ఈకే గారు కూడా ఎప్పుడూ తమాషా చేస్తూ ఉండేవారు అనమాట. ఒకరిని పిలిచి నీవు గురు పూజ ఏర్పాట్లన్నీ చూడు అన్నారు. అతడు ఎస్ సార్ అన్నాడు. తాతగారు రాయడం కూడా ఎంత బాగా రాస్తారో చూడండి. 100 మంది సోదరులు వస్తారు గురు పూజలకి, అందరికీ భోజనాలు అవి చేయాలి. ఎలా? దానికి కావాల్సిన పైకం ఇంట్లో ఉన్న 500 రూపాయలు ఏ మూలకు. అప్పట్లో 500 అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. ఇప్పుడు 5,000 అన్నా కూడా పెద్దగా లెక్కగా లేదు, స్టార్టర్ వేస్తుంది. అలాంటిది ఆ రోజుల్లో 500 అంటే చాలా ఎక్కువ. అయితే 500 ఏ మూలకి సరిపోతాయంటున్నాను. ఎందుకంటే అంతమంది వస్తారు. ఇవాళ చూసాం కదా ఎంతమంది వచ్చారో, నిన్న ఇవాళ కూడాను. మరి ఇంతమందికి ఏర్పాట్లు చేయాలంటే ఎంత మొత్తంలో డబ్బులు ఉండాలి. అప్పుడే జనవరి 10వ తేదీ ఉదయం ఏమీ పాలు పోవడం లేదు. అయితే గురువుగారు ఉన్నారన్న ధీమా మాత్రం ఉంది. ఏ మనిషికి అయితే చెప్పారో ఆ మనిషికి 10వ తారీఖు పొద్దున వచ్చి ఏం చేయాలో తెలియటలే. అయితే మహేష్ గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారులే అనే ఒక సమర్పణ బుద్ధి ధీమా ఉంది కాబట్టి అంతా చూసుకుంటూ ఉన్నారులే అని ఈయన కూడా దాంట్లో ఒక కార్యకర్తగా ఉండి చూస్తున్నారు. ఆ రాత్రి భోజనానికి 300 మంది యోగమిత్రులు వస్తారు. వారికి అందరికీ భోజనం ఏర్పాట్లకు ముందుగా కావాలి. ఆ సహచరుడు బజారుకు వచ్చి 4 బజార్లు కలిసి సెంటర్లో నిలబడ్డారు. ఆ రాత్రికే 10వ తారీఖు రాత్రికే చాలామంది వచ్చేస్తారు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేయాలి. అందుకని ఏం చేయాలి అంటే, సరే చూద్దాంలే అనుకొని సెంటర్కి వెళ్ళిపోయి, అందుకే సెంటర్లో ఉంటే సర్కంఫరెన్స్ అనేది ఏర్పడి ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుందని చెప్తూ ఉండేవారు మహేష్ గారు. అలాగా ఆ సెంటర్లోకి వెళ్ళి అక్కడ నుంచున్నారు ఆయన. ఆ సహచరుడు బజారుకు వచ్చి 4 బజార్లు కలిసి సెంటర్లో నిలబడ్డారు. సెంటర్కి వెళితే కానీ పరిధి తెలియదు. ఇక సెంటర్ పనిచేయడం ప్రారంభించింది. అక్కడికి వెళ్ళి ఆ సెంటర్లో మనం ఎక్కడైతే ఉంటామంటే మనం హృదయస్థానం, అక్కడ సెంటర్ అంటే హృదయస్థానం అని కూడా అంటారు. హృదయస్థానానికి వెళ్తే మనకంతా ప్రేమపూర్వకంగానే ఉంటుంది, అంతా సమర్పణ బుద్ధి అనేది వస్తుంది. అప్పుడు అన్నీ పనిచేయడం మొదలుతాయి. అది చెప్తున్నారు. ఒక స్నేహితుడు కనిపించాడు. నీ వద్ద డబ్బు ఎంత ఉంది అన్నాడు ఆ సహచరుడు. నీకెంత కావాలి అన్నాడు అతడు. 3,000 కావాలన్నాడు ఆ సహచరుడు. అతడు తీసుకురావడానికి వెళ్ళాడు. మరో మిత్రుడు కనిపించాడు. ఆయన కూడా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. పాలు సప్లై చేసే వ్యక్తికి కనిపించాడు. ఆ పని పురమాయింపు అయ్యేసరికి వంట మనుషులు వచ్చారు. వాళ్ళకి ప్రోగ్రాం ఇచ్చి ఇలా ఇంక వరుస అంటే ముందు ఒకళ్ళు వచ్చారు డబ్బులు అన్నారు, ఇంకోళ్ళు వచ్చి పాలు అన్నారు, ఇంకోళ్ళు కూరగాయలు అంటున్నారు, ఇంకోళ్ళు మరొకటిలాగా అందరూ కూడా ఏవో ఒకటి ఏర్పాట్లు అయిపోతున్నాయి అందరి ద్వారా. వాళ్ళకి ప్రోగ్రాం ఇచ్చి ఆ సహచరుడు మిత్రులతో కలిసి కిరాణా దుకాణం వద్దకు వెళ్ళాడు. ఈ సెంటర్లో ఎవరైతే ఉంచున్నారో అంటే మహేష్ గారు ఎవరికైతే ఈ కార్యక్రమం పురమాయించారో అతను ఇంకా 2-3 కలిసి మిత్రులు కలిసి కిరాణా కొట్టుకు వెళ్ళారు. అందులో అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉండి దొరికి మనకి అన్ని వేళ అన్ని సామాన్లు చక్కగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా క్వాలిటీలో దొరికేట్టుగా ఉండేవి కాదు అప్పట్లో. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉండేది. అందుకని ఏం చేద్దాం అనుకునే ఆలోచన రాకుండానే అన్ని ఏర్పాట్లు అయ్యేట్టుగా చేశారు మహేష్ గారు. ఒక 1000 మందికి సరిపడా సామాన్లు ముందు కట్టించండి, రేపటికి ఏం కావాలో తర్వాత చూద్దాం, ఇదిగో ఈ 3,000 అడ్వాన్స్గా ఉంచండి, అన్నీ అయిన తర్వాత అకౌంట్ చూసుకోవచ్చు అన్నాడు ఆయన. ముందు ఒక 1000 మందికి కావాల్సిన సంబారాలు ఇమ్మని చెప్పి అడిగారు.
దానికి ఎంతో డబ్బులు కొంత ఇచ్చి దీని అకౌంట్ అది రేపు చూసుకుందాం, దీని సంగతి చూద్దాం అని చెప్పారు. అన్నీ అయిన తర్వాత అకౌంట్ చూసుకోవచ్చు అన్నాడు ఆయన. ప్రార్థన సమయానికి 10 నిమిషాల ముందు మాస్టర్ గారు వచ్చి పనులు నడుస్తున్నాయా, నేను చూడవలసినవి ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు ఆ సహచరుడితో. మళ్ళా అది కూడా అంటే ఆయన చెక్ చేసుకున్న ఒకటి వీళ్ళదే చిన్నగా కుంటిగా ప్రశ్న వేస్తారంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారో ఏ రకమైన సమాధానం ఇస్తారో చూద్దాం అని చిన్నది ఒకటి అనుకుంటారు. ఇలాంటి చోట్లనే మనం జాగ్రత్తగా సమాధానం చెప్పవలసి ఉంది. మనలను బట్టి చూడడానికే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం ఏం చెప్తాం, ఎలా నడుస్తాం, అసలు ఎలా ఉన్నామో చూడడానికి ప్రశ్న వేస్తారన్నమాట. ఒక మాస్టర్ గారు కానీ, ఒక తాతయ్య గారు కానీ, గురువు గారు కానీ ఎవరైనా ఇలాగా టెస్ట్ చేస్తూ ఉంటారు మనల్ని పట్టి చూడడానికి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన చూడకుండా పనులు ఎలా జరుగుతాయి? అంతే కదా, మరి వారి సంకల్పం నింది పనులు ఎలా జరుగుతాయి? ఒకసారి అప్పట్లో కరువు వచ్చిన కాలంలో బియ్యం అన్నీ కూడా రేషన్లో ఇస్తున్న సమయంలో పాకలపాటి గురువు గారు ఆ చింతపల్లి అడవుల్లో ఉంటూ ఉండేవారు. ఆయన భాగవత్ సప్తాహం పెట్టారట. ఒకసారి వస్తే పొద్దునుంచి రాత్రి దాకా వంటలు అలా వండిస్తూ పెడుతూ ఉన్నట. జనాలు వచ్చిపోతూ ఉన్నట. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి అసలు ఇన్ని సంబరాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఈ బియ్యం పప్పులు ఇవన్నీ ఎలా వస్తున్నాయి చూడాలి అనుకొని ప్రయత్నం చేశారట. తెలిసేది కాదు ఎలా వస్తున్నాయో. అంతే, వాడి సంకల్పం ఉంటే ఎప్పుడైనా ఏదైనా జరుగుతాయి. ఒకసారి పదముత్తేవిలో క్రతువు జరుగుతున్న సమయంలో బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో సడన్గా సాయంత్రం మధ్యాహ్నం అయ్యేటప్పటికీ బియ్యం కూరలు పప్పులు అన్నీ కూడా చివరికి వచ్చాయి. ఇంకా ఒక్క పూటకే నడుస్తుంది. మర్నాడికి ఏమీ లేవు. అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పారట నిర్వాహకులు. చెప్తే సరే చూద్దానంటరా అన్నట. అలా అయ్యేసరికి కొంతసేపు అయ్యేసరికి ఒకళ్ళు వచ్చి ఎవరిని కూరలు పంపించారు, పలానా వాళ్ళు ఎక్కడ దింపించమంటారని అడిగట. మరొకళ్ళు వచ్చి బియ్యం పప్పు పంపించారండి, ఎక్కడ పెట్టమంటారు. ఇలాగ మొత్తం అన్ని సంబరాలు మళ్ళీ తర్వాత రోజు నుంచి కొన్నాళ్ళ దాకా సరిపడగా వచ్చాయి. వాళ్ళ సంకల్పం అటువంటిది. వాళ్ళు సిద్ధ సంకల్పం అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళని అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి. ఆయన చూడకుండా పనులు జరుగుతాయి. అక్కడ మనం కేవలం సాధన మాత్రమే అనుకున్న నాడు పతనం ఉండదు. నేనే కదా ఈ గురు పూజ అది నిర్వహిస్తున్నాను, మీటింగ్ అది నేనే కదా కండక్ట్ చేశాను, ఈ గురు పూజకు కావాల్సిన ఏర్పాటు చేసి అందరినీ వాలంటీర్స్ని గ్యాదర్ చేసిన ఇవన్నీ నేనే కదా చేశాను అనుకుంటే అక్కడితో పతనం అయిపోతుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా మనం అందరం కలిసి చేసుకుంటున్నాం, మన చేత గురువుగారు నడిపిస్తున్నారు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అంతా సవ్యంగా చక్కగా జరుగుతుంది. బ్రహ్మాండం. ఎందుకంటే ఆయన నడిపిస్తాడు, మేషర్ నడిపిస్తారు అనేటువంటి ఒకే ఒక నమ్మకం అనేటువంటిది ఉన్నట్టయితే అన్నీ సభ్యంగా శుభ్రంగా జరుగుతాయి. ఒకసారి 89లో అనుకుంటా, కరెక్ట్గా నాకు గుర్తులేదు, చిన్నముషివాడలో శ్వేతద్వీపం దగ్గర విష్ణుయాగం ఏర్పాటు చేశారు. మేమందరం కలిసి సంబరాలు అవి చేస్తున్నాం. చేస్తే అక్కడ బయట నుంచి కొంతమంది వార్తలు మోసుకొచ్చారు మన వాళ్ళు. ఏంటంటే బయట అనుకుంటున్నారట విష్ణుయాగం చేస్తున్నారట, ఎంతమంది వస్తారట, అందరికీ భోజనాలు పెడతారట, ఎలా చేస్తారు వీళ్ళు ముందరే ఆలోచించుకోవాలి కదా. అప్పుడు మనకి ఆర్థికంగా మనం అంటే ఒక సంస్థగా ఉండి అధికంగా బాగా ఇదిగా ఉన్నటువంటి సమయం కూడా కానటువంటి సమయంలో ఎలాగనుకుంటే ఎలాగో ఏదో చేయడమే అంతే అనుకుందాం. దానికి కావాల్సిన సంబరాలు వచ్చాయి.
మనీ రూపంలో వచ్చాయి. కలువ పువ్వులు కావాలి అంటే ఈ సైడ్ నుంచే గుంటూరు జిల్లా, గోదావరి జిల్లా నుంచి కలువ పువ్వులు బస్తాలు వస్తే అంతా కూడా కార్యక్రమం బాగా జరిగిపోయింది. అది మే నెలలో చేసాము. అప్పటికి ఇంకా అక్కడ చుట్టూరా ఇళ్ళు లేవు, ఇంకా అపార్ట్మెంట్ ఇలాంటివి అస్సలు లేవు. ఉండడానికి ఎలాగంటే ఎవరో వాళ్ళింటో అలా కొద్దిమందికి ఏర్పాట్లు చేసాం. కొంతమంది అయితే శ్వేతదీపం పైన డాబా మీద కింద అలా పడుకున్నారు. కొంతమంది అటు చెట్ల కింద చాపలు వేసుకొని పడుకున్నారు, వేసవికాలం కాబట్టి. వాళ్ళే చాపలు దుప్పట్లు తీసుకుని వెళ్ళి చెట్ల కింద వేసుకొని పడుకున్నారు. సరే, యాగం అయిపోయింది. తిన్నవారు, తాతగారు అందరూ వచ్చారు. యాగం అయిపోయిన తర్వాత చూస్తే మళ్ళా ఒక 8 బస్తాలు ఎంతో కలువ పూలు మిగిలిపోయాయి. సరే, ఆ అకౌంట్లో చూసుకుంటే మొత్తం వచ్చిన డబ్బులు కానీ అవన్నీ సరిగ్గా సరిపోయాయి. మళ్ళా నెక్స్ట్ దసరాల్లో సహజీవన యోగ శిక్షణ తరగతులు పెద్దముత్తేలో పెట్టినప్పుడు అక్కడ విష్ణుయాగం పెట్టారు. మళ్ళీ ఈ పువ్వులు ఇంకా కొన్ని పువ్వులు అన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అంటే హోమంలో వేయడానికి కలువ పూలు ఎండినవి ఏర్పాటు చేశారు. అక్కడ బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఎందుకంటే ప్రదేశాలు అటువంటివి, శక్తి అటువంటిది, సంకల్పం అటువంటిది, తర్వాత జరిగేటువంటి క్రతువు కూడా అటువంటిదే. అందుకని చాలా బాగా జరిగిపోయాయి. అందుకని నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఎదురు దెబ్బ తప్పదు. ఇవన్నీ నా వల్ల జరుగుతున్నాయి, విష్ణుయాగం నేను చేశాను, లేకపోతే నేను కండక్ట్ చేస్తాను అనుకుంటే లాభంలే. గురు పూజలు నేను చేస్తాను అనుకుంటే పడిపోతాం. అదే గురు పూజల్లో ఈ పనంతా నేను చేస్తాను వచ్చాము అనుకోండి, వెళ్ళి గురువుగారితో చెప్తాం ఇదంతా నేను చూసుకుంటానని. నవ్వి సరే చూసుకుంటారు. ఒకసారి వంటవాళ్ళు స్ట్రైక్ చేశారు గురు పూజలో. అప్పట్లో ఈకే గారు ఉన్న టైంలోనే స్ట్రైక్ చేస్తే అప్పుడు వెంటనే సడన్గా మా అన్నయ్య గారిని వాళ్ళని అందరినీ పిలిచి, ఇంకా కొంతమందిని వాళ్ళందరినీ పిలిచి మీరే వంటలు చేయండిరా అన్నారు మహేష్ గారు, ఈకే గారు చెప్తే వెంటనే వీళ్ళందరూ కార్యరంగంలో దిగి వంటలు చేస్తే ఎప్పుడు చేసే కన్నా ఎక్కువ రుచిగా వచ్చాయి. చాలా బ్రహ్మాండంగా అందరికీ సరిపడగా చేయగలిగారు. మరిది వారి యొక్క ఆశీస్సులు, సంకల్పం కాబట్టి అలా జరుగుతుంది. ఇంతలో పతివాడిపాలెం నుంచి గ్రామస్తులతో సహా లక్ష్మీనాయుడు గారు వచ్చి నమస్కారం చేశారు. శ్రీకాకుళం దగ్గర, అంటే అక్కడ అటు సైడ్ విశాఖపట్నం అవతల శ్రీకాకుళం, ఇక్కడ శ్రీకాకుళం కృష్ణా డిస్ట్రిక్ట్లో, ఇది కాదు. అక్కడ శ్రీకాకుళం దగ్గర పతివానిపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ లక్ష్మీనాయుడు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన కుటుంబం పెద్దదే, అలాగే గ్రూప్ కూడా చాలా పెద్దది. అక్కడ సంవత్సరానికి ఒకసారి మహేష్ గారు పిలిచేవారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో మహేష్ గారు లెక్చర్ చెప్పేవారు రాత్రి. తర్వాత వైద్య సేవ చేసేవారు. ఇవన్నీ అది కూడా ఒక ముచ్చట, చాలా గొప్ప ముచ్చట. అది కూడా అక్కడికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. వెళ్తే రాత్రి 12 దాకా మహేష్ గారు లెక్చర్ అయ్యేది. అదైన తర్వాత 4 దాకా మహేష్ గారు వైద్య సేవ జరిగేది. ఇంతమంది అలా పాల్గొనేవారు. వచ్చిన కార్యకర్తలు కూడా అలాగే పాల్గొనేవారు. అంత గొప్పగా జరిగేది అక్కడ. వాళ్ళందరూ వచ్చారు. అందరినీ మహేష్ గారు ఆప్యాయంగా పలకరించారు. గురు పూజలు చూడండి, ఒకళ్ళొకళ్ళు ఎంత హాయిగా ఆనందంగా పలకరించుకొని ఎంత బాగా మాట్లాడుకుంటాం. అంటే అది మనం సంవత్సరం పొడుగునా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎవరినైనా మన ఇంటికి వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా అదే ఉత్సాహంతో, అదే ప్రేమతో, అదే ఆప్యాయంతో, అదే ఆనందంతో జీవించాలని తెలియజేయడం కోసం గురు పూజ ఉత్సవాలు అనేవి సహజీవనం కోసం ఏర్పాటు చేసినటువంటివి. నాయుడు గారు, మహేష్ గారు అన్ని కూరగాయలు తేగలిగాం కానీ గుమ్మడికాయలు మాత్రం తేలేకపోయాం అన్నారు. అన్నీ తెచ్చాం కానీ గుమ్మడికాయలు తేలేకపోయామని చెప్పారట లక్ష్మీనాయుడు గారు. అలా బాధగా చెప్పారు. మాస్టర్ గారు నవ్వి, లేని చోటు నుంచి గుమ్మడికాయలు ఎలా వస్తాయి, ఉన్న చోటు నుంచి వస్తాయి కానీ అంటుండగానే ఒక వ్యాన్ వచ్చి ఆగింది.
వ్యాన్ నిండా గుమ్మడికాయలే. లేని తోట నుంచి ఎక్కడి నుంచి వస్తావే, ఉన్న తోట నుంచే వస్తాయి చెప్పి మేనేజ్ గారు ఆయనతో అన్నారు. అనేసరికి ఇంతలోకి వ్యాన్ రావడం, వ్యాన్ నిండా గుమ్మడికాయలు రావడం, దింపడం జరిగింది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అది మరి వాళ్ళ సంకల్పం అంటే అటువంటిది. ఏదైనా కూడా సాధ్యంగా ఉంటుంది, అసాధ్యం కాస్త సుసాధ్యం అయిపోతుంది. పనులు చూడాలి, ఇదో తమాషా. ఒక వాక్యం మనం ఉచ్చరించినప్పుడు ఒక అర్థం ఇస్తుంది, అదే వాక్యం గురువు ద్వారా అయితే మరొక అర్థం వస్తుంది. మనం ఏదైనా మనం మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. అదే కనుక ఒక మాస్టర్, ఒక గురువు గారు ఎవరైనా మాట్లాడితే ఇంకొక అర్థం వస్తుంది. వారి మాటలు అర్థం చేసుకోవడంలో సాధారణంగా పొరపాటు పడుతూ ఉంటాం. ఒక మారు ప్రభాకర్ శాస్త్రి గారి విషయంలో తాతగారు చెప్తున్నారు. ఒక మారు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళికి రమ్మనమంటూ ఉత్తరం రాశారు. నాగూడ తాతయ్య గారిని, రే మా ఇంట్లో పెళ్ళింది చుద్దుగాని రా అన్నట్ట తాతగారు చెప్తూ ఉండేవారు. అదే ఇక్కడ కూడా రాశారు, మా ఇంట్లో పెళ్ళింది ముందుగా రా చుద్దుగా అన్నట్ట. అనేసరికి 2-3 రోజులు ముందుగానే తిరుపతికి నీవు రావాల్సింది, ఇచ్చట పెళ్లి పనులు చూడవచ్చు. పెళ్లి పనులు చేద్దుగా అందే, పెళ్లి పనులు చూడవచ్చు అన్నారు ప్రభాకర్ శాస్త్రి గారు రామగూడ తాతయ్య గారిని. అని అందులో సారాంశం, పెళ్లి పందిరి వగైరా వేయించడానికి శాస్త్రి గారు రమ్మన్నాను. 2 రోజులు ముందుగానే తిరుపతి వెళ్ళి శాస్త్రి గారిని కలుసుకున్నాను. ముందరగానే వెళ్ళిపోయారు, వెళ్ళి శాస్త్రి గారిని ముందరే కలుసుకున్నారు ఆయన తాతయ్య గారు. రామగూడ తాతయ్య గారు కూడా ఏం తక్కువ కాదండో, ఆయన కూడా చాలా మహానుభావులు. నేను వెళ్ళేటప్పటికీ శాస్త్రి గారు ప్రార్థనా మందిరంలో విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. అక్కడ చేరిన కొంతమంది యోగమిత్రులతో యోగాన్ని గురించి వివరిస్తున్నారు. ఆయనంతా నన్ను పెళ్లి దగ్గర పడింది. మామూలుగా అయితే అటు ఇటు పరిగెడుతూ ఉంటాం, బజార్కి వెళ్తాం, విదేశం వేసేస్తాం, ఏర్పాట్లు చేస్తుంటూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, కోపడుతూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ పెళ్లి దగ్గర పడుతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళే, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఇంట్లో వాళ్ళదే పెళ్ళి. అయితే ఆయన చక్కగా కూర్చుని యోగం గురించి అన్నీ మాట్లాడుతున్నట్ట. పెళ్ళి హడావిడి అక్కడ ఏమీ కనిపించలేదు. పెళ్ళి హడావిడే కనిపించదు, అంటే అసలు వీళ్ళతో పెళ్ళి కాదేమో అన్నట్టుగా ఉందిట. ఆ మరుసటి రోజు కూడా ఇలా గోష్ఠితో గడిచిపోయింది. తెల్లబారేసరికి అన్ని పనులు సవ్యంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. 2 రోజులు ముందర వెళ్ళిపోయారు. వెళ్ళిన రోజు ఏమీ ఏర్పడలేవు. మర్నాడు కూడా యోగం గురించే వెళ్తాం తప్ప ఏమీ ఏర్పాట్లు ఏం జరగలేదు. సరే పడుకుని తెల్లారి లేచి చూసరికి అన్నీ ఏర్పాట్లు అయిపోయింది. తమాషాగా ఉంటుందన్నమాట ఇది. తెల్లవారేసరికి అన్ని పనులు సవ్యంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఉదయం శాస్త్రి గారు లేచి ముఖం కడుక్కుంటూ, ఏమయ్యా పెళ్లి పనులు నడుస్తున్నాయా, నీవు చూస్తున్నావా అని అడిగారు. మళ్ళీ అక్కడ చిన్న కొంటి పని చూడండి. అంటే ఏం చెప్పారు, ఇంకేం అర్థమైంది అంటే, అంతటి లెవెల్లో ఉన్న తాతయ్య గారే ఇలా అనుకున్నారంటే మరి నాలాంటి వాడు ఎంత మరి చెప్పారంటే, ఓహో నా కథ చెప్పారు అనిపిస్తుంది. అలా అనిపించడం వేరు. ఏమయ్యా పెళ్లి పనులు నడుస్తున్నాయా, నీవు చూస్తున్నావు అన్నారు. నేను చూడలేదండి, రాత్రి నేను నిద్రపోయేసరికి ఏ హడావిడి లేదు. ఉదయం లేచేసరికి అన్ని పనులు జరిగి ఉన్నాయి. రాత్రి పడుకునేసరికి ఏం లేదు. మళ్ళా తెల్లవారు లేచేసరికి అన్నీ ఏర్పాట్లు అయిపోయి ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయారు. ఉదయం లేచేసరికి అన్ని పనులు జరిగి ఉన్నాయి అన్నాను. ఆయన నవ్వి, ఆ విషయం చూడడానికే నేను రమ్మన్నాను అన్నారు. అది చూడడానికే నువ్వు రమ్మన్నాను అన్నారు. అంతేగాని నువ్వు చేయడానికి రమ్మంది అన్నట్టుగా చెప్పారనమాట. మహేష్ గారుడా ఈ వ్యక్తికి అలాగే చెప్పారు, నువ్వు పెళ్లి పనులన్నీ ఏర్పాట్లు చూడన్నారు. చూస్తే మనం కదా ఏర్పాట్లు చేయాలనుకున్నారు. చూస్తే ఎలాగ 10వ తారీఖు పొద్దున వచ్చేసింది.
ఏమి ఏర్పాట్లు కాలేదు ఎలాగనుకుంటుంటే అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఒక శిష్యుడు వచ్చి మహేష్ గారితో బియ్యం సరిపడా లేవు అన్నాడు. ఎవరో వచ్చి బియ్యం సరిపోయట్లేవండి ఎట్లాగండి అని అడిగారు మహేష్ గారిని. అంటే అప్పుడు అంటున్నారు, అయితే వస్తాయి అన్నారు మహేష్ గారు. సరిపడా లేవని చెప్పగానే అయితే వస్తాయి అన్నట్ట. చాలా అసలు ఇలాంటివి ఎన్నో. అక్కడ అమ్మగారు ఎప్పుడైనా ఏమండి ఇలాగా ఫలానా దానికి ఇంత డబ్బు కట్టాలండి అంటే అప్పట్లో 100 రూపాయలు అన్నా కూడా చాలా ఎక్కువే అలాంటి రోజులు అప్పుడు. ఇప్పుడు మనకి 1000 రూపాయలు అన్నా కూడా పెద్ద ఇబ్బంది అయిన స్థితిగా ఉంది. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఇబ్బంది అయినటువంటి స్థితి. కావాలంటే అలాగా వస్తాయి అంటే ఆ మధ్యాహ్నానికి మనీ ఆర్డర్ రావడం, లేకపోతే ఎవరో డబ్బులు తెచ్చివ్వడం, ఎప్పుడో మీ దగ్గర తీసుకుందామండి అప్పుకి ఇదిగోనండి అని అప్పుడే తెచ్చి ఇచ్చేవారు. ఎంత కావాలో అంతే వచ్చేవి. చాలా తమాషాగా ఉండేది. బియ్యం సరిపడా లేవన్నాడు, అయితే వస్తాయి అన్నారు మాస్టర్ గారు. ఇంతలోనే బియ్యం బస్తాలు రావడం జరిగింది. ఆ బియ్యం బస్తాడే ఇప్పుడులాగా చిన్న మూటలు కాదు, 100 కేజీల బస్తాలు పెద్దవి. వీళ్ళు కార్యకర్తలు మా శ్రీనివాసనయ్య వాళ్ళ గ్రూప్ ఒకటి ఉండేది మొత్తం. వాళ్ళు లారీల్లోంచి ఆ బస్తాలు వీపు మీద వేసుకుని మోసుకొని వెళ్ళి పెట్టేసారు. ఒక్కొక్కరు చూసి అర్భకంగా ఉండేవారు. వాళ్ళు ఎలా మోసేవారో మోసి పట్టుకెళ్ళిపోయేవారు. అన్నీ కూడా మహేష్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు వీళ్ళ ద్వారా పనిచేస్తాయని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. గురు పూజల్లో ఏ పనైనా ఇంతే అప్రయత్నంగా జరిగిపోతుంది. ఏదైనా అంతే. నిన్న కూడా చూస్తే మొన్న 10వ తారీఖు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా బండి తోసుకుంటూ సంబారాలు చేస్తూ అన్నీ అవి ఇవి అక్కడ ఇక్కడ పెడుతూ ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఇక్కడ తల్లులందరూ కూర్చొని నామ సంకీర్తన చేస్తుంటే దండలు కూర్చుతున్నారు. ఇక్కడ ఫోటోలు ఏర్పాటు చేసేవాళ్ళు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయిపోతాయి అన్నీ అలాగా. ఈ విషయంలో మనం కొంత తెలుసుకోవాల్సి ఉంది. మనకంటూ మనం పనులు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తాం కదా. మన గురించి ఏదైనా పనులు చేసుకోవాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. దాని గురించి దానికి ప్రణాళిక వేసుకుని డబ్బులు ఎలా వస్తాయి, మన దగ్గర ఉన్న అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది సరిపోతుందా లేదా, లేకపోతే మనం బయటికి వెళ్ళి రావాలి ఇలా తెచ్చుకోవాలి, ఇవన్నీ అనుకుంటుంటాం. కానీ ఇలాంటి సత్కర్మాచరణ జరిగేటప్పుడు వీటితో సంబంధం ఉండదు. మొదలు పెట్టినప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తాం కదా, అయినా అన్ని పనులు సమయంగా జరగవు. దీనికి కారణం ఆ పనులు మన కోసం మనం చేసుకోవడం కనుక. మన కోసం మనం చేసుకోవడంలో స్వార్థం కానీ లోభం కానీ అహంకారం కానీ ఎంతో కొంత పాలు ఉండక తప్పదు. మన కోసం మనం చేస్తున్నప్పుడు లోభం కానీ మోహం కానీ అహంకారం కానీ ఇవేవో ఒకటి మనలో కొద్దిగా గొప్ప ఉంటాయి. అందుకని మనం చేస్తున్నవి సవ్యంగా జరగకపోవచ్చు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చుడా అన్నారు. కానీ ఇంకొకరి మనం చేసి పెట్టేటప్పుడు 10 మందికి కలిసి చేసేటప్పుడు ఏ ఒక్కరి కోసం కాదు కనుక పనులు చక్కగా జరిగిపోతాయి. మనం గురుపూజకి వచ్చామనుకోండి, మరి వచ్చిన ట్రైను బస్సు కారు ఏదో దిగిన వెంటనే ఇంకా మన సామాను దగ్గర పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఆ కట్టెలో పోయి అక్కడి నుంచి ఇక్కడికి మోయడం, లేకపోతే కుర్చీలు తీసుకొచ్చి వేయడం, ఫోటోలు ఏర్పాట్లు చేయడం, అన్నీ మొత్తం భోజనాలకు సంబంధించి స్టోర్లో కావాల్సిన చోట ఏర్పాట్లు చేయడం, వచ్చినవి రిసీవ్ చేసుకోవడం, అందరికీ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎందుకోసం జరుగుతాయంటే ఇది మనది అనుకో, అందరి కోసం మనం చేస్తాం కాబట్టి ఎప్పుడూ కూడా సవ్యంగా జరిగిపోతాయి. పైగా మనకి ఇంకోటి ఏంటంటే మన పనులు మనం చేస్తున్నప్పుడు ఒక రకమైన అలసట వస్తుంది. మరి ఇలాంటి చోటకు వచ్చి మనం వర్క్ చేసినప్పుడు అలసట రాదు, నీరసం రాదు. ఎంత దీంట్లో ఇగో మరి ఇందా చెప్పాను కదా, బియ్యం బస్తాలు
వీపు మీద వేసుకుని మోసేవారు. కుర్రాళ్ళుగా ఉన్నవాళ్ళే, సన్నగా ఉండి కూడా, బలహీనంగా ఉండి కూడా. మరి అలాగే ఇంకో ఈ జీవన జ్యోతిలోనే ఇంకో దగ్గర వస్తుంది. అక్కడ విశాఖపట్నంలోనే పి విజయరాజు మహారాజా బంగ్లా ఉంది పెద్దవాళ్ళ తీరులో. అక్కడ గురు పూజలు జరిగినప్పుడు అది ఒకసారి ఆంధ్ర అజిటేషన్ జరుగుతుంది. దీంట్లోనే ఇస్తారు, అది కూడా చదువుకోండి మీరు. ఆంధ్ర అజిటేషన్ జరుగుతుంటే దాని గురించి గొడవలు అవుతున్నాయి బయటన. అవుతుంటే సరిగ్గా మన గురు పూజల టైంకి ముందర నుంచే కర్ఫ్యూ కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూ కూడా ఏర్పాటు చేశారు. కనిపిస్తే కాల్చివేత అనేటువంటి రూల్ కూడా పాస్ చేశారు. ఆ సమయంలో ఎట్లాగా అనుకుంటుంటే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని, ట్రైన్ దిగిన వాళ్ళని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ టైంలో అని అడిగితే, ఫలానా చోట గురు పూజలు జరుగుతున్నాయి వాటి కోసం వచ్చామంటే, అట్లాగా అని చెప్పి మన కేంద్రాలు వచ్చి ట్రైన్లో దిగిన వాళ్ళని ఈ సిఆర్పి వాళ్ళు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు, వాళ్ళ వ్యానుల్లో వాళ్ళ సామాన్లు ఎక్కించి వీళ్ళని ఎక్కించి జాగ్రత్తగా తీసుకొచ్చి మన గురు పూజ ప్రాంగణం దగ్గర దింపి వెళ్ళారు. ఆ గురు పూజ ప్రాంగణంలో వాటర్ సప్లై కూడా సరిగా లేదు. ఎక్కడో కిందకి నుయ్యి ఒకటి ఉంది. అంటే ఆ బంగ్లాది ఎత్తుగా ఉంటుంది, బంగ్లా ఉన్న ప్రదేశం ఎత్తుగా ఉంటుంది. ఆ కిందకి ఒక నుయ్యి ఉంది, ఆ నుయ్యి కూడా చాలా లోతు ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు తోడి పైన ట్యాంకులో నింపాలి. మొత్తం 40 మంది ఎంతమందో యంగ్ బ్యాచ్, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి 3-4 తోడుతుంటే మిగిలిన వాళ్ళు ఒకరికొకరు బకెట్లు అందించుకొని తీసుకెళ్ళి ట్యాంక్ నింపారు. అవన్నీ కూడా దీంట్లో క్లియర్గా ఇచ్చారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, అయితే నాకు ఇవన్నీ కూడా గుర్తున్నాయి, బాగా నాకు గుర్తున్నాయి ఇవన్నీ. అటువంటి శక్తి సామర్థ్యాలు మనకి మాస్టర్ గారు ఇస్తారు. ఎక్కడి నుంచి ఇస్తారంటే మరి మనం నమ్మకూడదని బట్టి ఇస్తారు. మనకి వారు ఉన్నారు, వారు చేసి పెడతారు, వారు చూస్తారు మనని అనుకుందాం. ఎందుకంటే మన కోసం మనం చేసుకోవట్లే. అంతే కదా. ఇప్పుడు స్నానాల ఏర్పాట్లు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వేడి నీళ్ళు పెట్టి, ఇప్పుడంటే గీజర్లో వచ్చాయి, లేకపోతే ఎవరో ఒకళ్ళు నీళ్లు పెట్టి అవి కూడా తోడు పెట్టి బాత్రూమ్ పెట్టి స్నానం చేస్తాం. మరి ఇక్కడికి వస్తే ఇంకో 10 మంది కోసం మనం నీళ్లు కాచినవి బకెట్లో పోయడం, ఒకవేళ తీసుకెళ్ళదైతే మనమే తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టడం, ఇవన్నీ చేస్తాం. అంటే ఒకళ్ళ కోసం ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి చాలా బాగా శక్తి అనేటువంటిది వస్తుంది. అందుకని మనం లావుగా ఉన్నా, సన్నంగా ఉన్నా, బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, దీంతో సంబంధం లేకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం కానీ ఇంకొకరు మనం చేసి పెట్టేటప్పుడు 10 మంది కలిసి చేసుకునేటప్పుడు ఏ ఒక్కరి కోసం కాదు కనుక పనులు చక్కగా జరిగిపోతాయి. మబ్బులు వర్షించటంలో ఏ లోటు ఉండదు. కానీ నదులలోని నీరు మనం వినియోగించుకోవడంలో లోపం ఉంటుంది. చాలా బాగా ఇచ్చారు అక్కడ. వర్షం అంటే మబ్బులు వర్షించడంలో ఏ లోటు లోపం ఉండదు, అవి చక్కగా వర్షిస్తాయి. కాకపోతే మనం ఈ వచ్చినటువంటి నీరు చెరువుల్లో కానీ నదుల్లో కానీ వాటిని వినియోగించుకోవడంలో మనలో తేడా ఉంటుందిట. సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా అనేటువంటిది. దీనికి కారణం ఆ నీటిని అందరూ వినియోగించుకుందామని మంచితనం లేకపోగా ఎదుటి వారికి వినియోగపడకుండా చేసే దుర్బుద్ధి ఉండడం. అంటే ఈ నీళ్ళని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం అనేటువంటిది లేకుండా ఎవరికి వారు వీటిని మనం ఇది చేసుకుందామనే దుర్బుద్ధి అయితే ఉంటుందో అక్కడే మనకి లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. మంచితనం లేకపోగా ఎదుటివానికి వినియోగపడకుండా చేసే దుర్బుద్ధి ఉంటాం. గురు పూజలలో పనులు ఏ ఒక్కరూ ప్రత్యేకంగా చేయటం ఉండదు. ట్రైన్ దిగి వస్తూనే ఏదో ఒక పనిలో దిగిపోదాం అనిపిస్తుంది. ఇక్కడికి వస్తూనే వాతావరణం అటువంటిది.
అందులో మనకి ఈ రామనవక్షేత్రం లాంటి చోట చూస్తే అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం. మరి ఎన్నో ఏళ్ల నుంచి రామనామం జరుగుతుంది, రామకోటి ఉత్సవాలు జరుగుతున్నాయి, అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి, రాముడికి నిత్యం అర్చన జరుగుతుంది. సాధువులు సంతులు వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి వెళ్ళినటువంటి ప్రదేశం కాబట్టి చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇది ఇటువంటి తోటంలో ఇటువంటి గురు పూజలు మొదలైనవి జరగడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. గురు పూజల్లో పనులు ఏ ఒక్కరూ ప్రత్యేకంగా చేయడం ఉండదు, అందరూ కలిసి చేయడం ఉంటుంది. అందరం కలిసి ఈ పని ఒక్కడే చేస్తాను, నాకు ఒక్కడికే వచ్చు అనే మళ్ళీ అదా కూడా ఉండదు. ఈ పనులు అందరం కలిసి చేసుకుంటాం. వాసుదేవ్ 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 అనుకుంటూ ఏదో ఒకటి, లేకపోతే జై శ్రీమన్నారాయణను ఏదో అనుకుంటూ మనం భగవన్నామం చేసుకుంటూ చక్కగా పనులు చేసుకుంటాం. కాబట్టి అప్పుడు మనకి ఏమందంటే పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఒకరి కోసం చేసుకోవడంలో ఉండే సదుపాయం, ఆనందం అందరికీ ఆ 3 రోజులు అర్థమవుతుంది. జీవితం అంతా అదే అనుభవంతో గడపడం నేర్పడానికే మాస్టర్ గారు ఈ ఏర్పాటు చేశారు. పనులు మనం చేయటం అనేది పోయి మన ద్వారా జరగటం అంటే ఏమిటో గురు పూజలో తెలుస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పనులు మనం చేయటం అంటే అది వేరు, మన ద్వారా పనులు జరగడం అంటే అది వేరు. ఈ మన ద్వారా పనులు జరగడం అనేటువంటి ఒక సద్లక్షణం ఏర్పడటం కోసమే మనకి గురు పూజలు కానీ సత్రయాగాలు కానీ మొదలైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. పైగా ఇక్కడికి వస్తే మేష్ గారు చెప్పేవారు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నాకు ఈ ఏర్పాటు జరగలే, ఆ ఏర్పాటు జరగలే, ఇది లేదు అది లేదు అని అనకుండా అందరూ కూడా ఆడపిల్లి వారే అనుకున్నట్టయితే అంతా సవ్యంగా చక్కగా జరుగుతుందని చెప్తారు. ఇక్కడ తాతగారు చెప్తున్నారు, మగ పెండ్లి వారెవ్వరూ అగబడరాదిచ్చట. అంటే జనరల్గా మనం మామూలుగా చూసినట్టయితే మగపెళ్ళి వారు ఏంటంటే మేము మగపెళ్ళి వాళ్ళం, మేము ధీమాగా కూర్చుంటాం, ఆడపెళ్ళి వారు వచ్చి మనకు అన్ని ఏర్పాట్లు చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి చోట్ల అసలు ఆ భావన అనేదే రాదు. రానివ్వరు కూడా మాస్టర్ వస్తే మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, ఏర్పడుతుంది. మగ పెండ్లి వారెవ్వరూ అగబడరాదిచ్చట, అందరూ కూడా తగునాడు పెండ్లివారిన మొగమాటం ఏమీ లేదు, ముఖ్యం బిదియే అంటారు మాస్టర్ తాతగారు. ఇక్కడ గురు పూజల్లో పనులు జరిగే విధానంలో ప్రత్యేకంగా గుర్తించవలసింది ఒకటి ఉంది. మామూలుగా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఒక ఉత్సవం కానీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి అనేది ముందుగా ఏర్పాటు చేయబడింది. ముందు ఏది చేయాలి, ఎవరు చేయాలి, ఈ పని వీళ్ళే చేయాలి, ఈ పని వీళ్ళే చేయాలి అనేటువంటిది ముందు మనం అంటే మన ఇంట్లో పెళ్ళి కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మటుకు ఏం చేయాలంటున్నారు, ముందుగానే ఏర్పాటు చేయబడి ఆ ప్రకారం నడవడం జరుగుతుంది. గురు పూజల్లో ప్రత్యేకంగా వీరు మాత్రమే ఈ పనులు చేయాలనేది ఉండదు. పెద్ద అక్కడ మనకి మాస్టర్ గారు స్టేజ్ మీద ప్రసంగాలు చెప్పడం, పూజ చేయటం, అక్షరాభ్యాసాలు అన్నప్రసన్నలు చేయటం మొదలైనవి చేస్తుంటే అమ్మగారు ఏం చేసేవారంటే అక్కడ పొద్దున్న ప్రాంగణంలోకి రాగానే స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పట్లో బియ్యం అవిను ఏరుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఎక్కువ బియ్యంలో రాళ్ళు ఒడ్లు ఉంటుండేవి. అందుకని బియ్యం అవి ఏరడం, పప్పులు ఏరడం, కూరగాయలు తరగడం అవన్నీ చేసేవారు. అమ్మగారిని చూసి ఇంకో కొంతమంది తల్లులు కూడా వచ్చి ఇది చేసేవారు.
అంతేకాకుండా కొంతమంది పెద్ద ఆఫీసర్ల యొక్క భార్యలు కూడా వచ్చి కూర్చొని, ఎందుకంటే మరి అంత గురువు గారి భార్య వచ్చి అక్కడ చేసుకుంటున్నప్పుడు ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పెద్ద పెద్ద వాళ్ళ తాలూకు భార్యలు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అప్పుడు మామూలుగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ బియ్యం వేరడం, కబుర్లు చెప్పుకుంటూ కూర తరడం కాకుండా స్తోత్ర పారాయణలు, సంకీర్తన, భజనలు చేసుకుంటూ చేసేవారు. ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తు. అందుకని అంటే నేను ఒక గురువుగారి భార్యని అనేటువంటి తలంపు ఏనాడు ఆవిడలో ఉండేది కాదు. ఎందుకంటే మనిషి నేను గురువుగారిని తలంపు ఎప్పుడు ఉండేది కాదు. వీడు నా శిష్యుడు అని ఎప్పుడు అనేవారు కాదు మహేష్ గారు. ఆయన ఎప్పుడు కూడా అనుయాయులు అనుకునేవారు అంతే. గురు పూజల్లో ప్రత్యేకంగా వీరు మాత్రమే ఈ పనులు చేయాలని ఉండదు. ముందుగా పనులు ప్రారంభించడానికి మాత్రం కొంతమందికి కొన్ని పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత గురు పూజల్లో పాల్గొనడానికి వచ్చిన సోదరులే తమ పనులు తాము చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇతరులకు సహాయం అనేది కూడా చేస్తారన్నమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం ప్రతిసారి చూస్తున్నటువంటి విషయం. కొత్త విషయాలే, కొత్త విషయాలేం కాదు, ఎప్పుడు చూసేటువంటి విషయాలే. వచ్చిన వారు తమకు తామే నీటి వసతి, భోజన వసతి మొదలు కల్పించుకుంటారు. గురు పూజలకు చాలామంది అతిథులుగా, ఆహ్వానితులుగా కాక సోదరులుగా, సేవకులుగా వస్తారు. గురు పూజ ప్రాంగణంలో దిగగానే వెంటనే ఏదో ఒక పనిలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. సాధారణంగా లోకంలో ఇంతమంది చేయవలసి వస్తుంది, ఇంత పని చేయవలసి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. గురు పూజల్లో అయితే ఇంతకంటే ఎక్కువ పని, ఇంతకంటే తక్కువ కాలంలో ఇంతకంటే బాగా చేస్తారు. మామూలుగా అయితే అబ్బా ఈ నిర్వహణ అంతా నేనే చేయాల్సి వస్తుంది, నేనే చూసుకోవాల్సి వస్తుంది, ఇంత పని చేయాల్సి వస్తుందా, నేను ఒక్కడినే ఇంత నిర్వహణ చేయాల్సి వస్తుందా అనిపిస్తుంది. కానీ ఈ గురు పూజల్లో కానీ, లక్ష్మణ సమారాధనలో కానీ ఎక్కడైనా మనం చూసినట్లయితే ఇంతే పని, ఇంతకన్నా ఎక్కువ పని, ఇంతే సమయం, తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఎక్కువ బలంతో, ఎక్కువ సామర్థ్యంతో చేయటం అనేటువంటిది జరుగుతుందని చెప్తున్నారు. కరెక్టే అది మరి. అందుకని అటువంటి సామర్థ్యం మనకి ఎవరిస్తారండి అంటే మనం నమ్ముకున్న గురువు. ఆ గురువు ఎక్కడ ఉంటారంటే గుహు అంటే గురువు అంటే ఎవరంటే గుహు అంటే అంధకారం. అంధకారాన్ని తొలగించేటువంటి వారి గురువు. మనలో అంధకారాన్ని తొలగించేటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో అదే గురువు. ఆ గురువు ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటారు. అందుకనే మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని రోజు చదువుకుని ఉంటాం. ఇన్ని మరి మనకి ఇంకొక డౌట్ వస్తుంది, దాని గురించి కూడా దీంట్లో ఇస్తారు. మరి గురు పూజల్లో స్టేజ్ మీద ఇంతమంది ఫోటోలు ఎందుకని పెడతారు అంటే ఇంతమంది గురువులు ఉంటారా, మనం ఒకళ్ళనే కదా నమ్ముకోమన్నారు అంటారు అనుకోవచ్చు. దానికి కూడా చెప్పారు, ఇన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఒకే ఒక్క వెలుగు. ఆ వెలుగు మనలో ప్రసరించి మనని ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండేటట్టుగా నడిపించేటువంటి వెలుగు ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆ వెలుగు అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నడుపుగాక అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. వాసుదేవ.